కామెడీతో మనందరిని ఇప్పుడు హిలేరియస్ గా నవ్వించడానికి రెడీ అయిపోయారు. అది రేబీ అలాంగ్ విత్ ద టీమ్. సరే ఏంటి పిలిచా? నిన్నెవరు పిలిచారు? నా నెయిల్ పాలిష్ ఆరబెట్టుకుంటున్నాను. ఏం చేస్తున్నావు? నేను నా చెప్పు సెట్ చేసుకుంటున్నాను. నా తాగుబోతు మొగుడు ఇంకా ఇంటికి వచ్చినట్లేడు. బహుశా వీడి తాగుడు మానిపించాలంటే నేను మళ్ళీ తాగుడు మొదలు పెట్టాలేమో. వేసిన తాళం వేసినట్టే ఉంది. బాత్రూమ్ లో సౌండ్స్ వస్తున్నాయి. ఎవరున్నారు బాత్రూమ్ లో? సంగీత బిజిలని. దీపక్ తేజోరి, బయట తాళం వేసింది, మీరెలా లోపలికి వచ్చారు? మీరు బాత్రూమ్ లో ఏం చేస్తున్నారు? స్నానం చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? మీకు వండడానికి సిద్ధం చేస్తున్నాను. నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అయితే ఎలకల మంది తీసుకొస్తాను. సంగీత బిజిలని, నీ పాపం పండే నేడు, నీ భర్తం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుడిని నేను. నేను అలా అనుకోను. అందుకే నేను బాత్రూమ్ లో దూరాను. వేసిన తాళం వేసినట్టే ఉంది. దీపక్ తేజోరి బాత్రూమ్ లో ఉంది. బహుశా ఈ ఇంట్లో దయ్యం ఉందనుకుంటా. ఏమైంది ఈ ఇంటికి? ఒకవైపు తాళం, మరోవైపు స్నానం. ఏం జరుగుతుంది? ఎవరు నోరు మీద పరే? ఇలాంటి నిర్లక్ష్య ధోరణికి పాడాలి రామ్ చరణ్ గీతం. దీనికి చెల్లించక తప్పదు. భార్యకు భయం. ఎవరు? దీపక్ తేజోరి, సంగీత బిజిలని, మీరు ఇక్కడ ఉన్నారేంటి? నా ఇంట్లో నేను ఉంటుంటే నాగబాబు గారు ఉంటారా? నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అంటే పిల్లని వదలమంటారా? నీ పాపం పండిన నేడు, నీ భర్తం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుడిని నేను. నువ్వు తిండే పెట్టకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా? వెళ్ళి పడుకుంటాను. ఒకడేమో బాత్రూమ్, ఇంకొకడేమో ఇక్కడ. అసలు ఏం జరుగుతుంది? ఐ కాంట్. హలో సంగీత బిజిలని, నేను దీపక్ తిజోరి మాట్లాడుతున్నాను. ఆ కార్యాలయంలో నాకు కాస్త ఆలస్యమైనంత కారణంగా నేను ఇంటికి రాలేకపోతున్నాను. మన వీధిలో చాలా విచిత్రమైన సంగతులు జరుగుతున్నాయని నాకు సమాచారం అందింది. దయచేసి నువ్వు తలుపు దగ్గరగా పెట్టుకొని నిద్రపో. బాత్రూమ్, బెడ్రూమ్. సంగీత బిజిలని, ఎందుకు అలా గట్టిగా అరిచావు? కొంపతీసి పాడుకలగాని కన్నావా? పిల్లల్ని కన్నా యోగం ఎటు లేదు, అందుకే పీడకలం కన్నాను. ఈ ఇంట్లో ఏముంది నాకేం అర్థం కావట్లేదు. నేను అలా బయటికెళ్ళి చల్లగాలి పీల్చుకుంటాను. ఏ అనసూయ, నువ్వు భయపడితే భయపడడానికి నేను టీం లీడర్ అనుకున్నావా? టీం మెంబర్ని. అంటే నువ్వు కదా? శ్రీముఖి నవ్వులా ఉంది. ఏమండి ఒకసారి లేవండి. ఏమిటది? అక్కడ అక్కడ వింత శబ్దాలు వస్తున్నాయి. నేను అందుకే చెప్పాను పడుకునే ముందు పప్పు తినకూడదని. నేను చెప్పేది ఒంట్లో శబ్దాల గురించి కాదు, బయట చెట్టు మీద శబ్దాల గురించి. నా భార్యని భయపెట్టిందంటే నేను తప్పకుండా దాన్ని చూసి తీరాల్సిందే. వద్దు, మీరు వెళ్తే భయపడతారు. నేను భయపడతానా? చెట్టు మీదకి ఎక్కి తెల్లగుడ్డ చుట్టుకొని కాలు వంకర పెట్టేసి అనగానే నేను వంగుని వినయంగా భయపడతాను అనుకుంటున్నావా? అలా భయపడటానికి నేను అదిరేవాని కాదు, అదిరే అభిని. నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు, మీరు ఒంటరిగా వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. ఏది శ్రేయస్కరమో నాకు తెలుసు, నువ్వు మూసుకో. మీరు అంతగా వెళ్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? మీ ప్రాణాలు ఇదే నా మాటే నా శాసనం. అది వింటే మేము నాశనం. ఎక్కడా ఈ సరైనోడు స్పీడున్నోడు పిల్లాన్ని భయపెట్టింది ఎవరు? ఎక్కడా? దీన్నే గాలికెళ్ళేదాన్ని దేనికో అంటించుకోవడమంటారు. ఏమైంది? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాము? ఇకపై ఓన్లీ యూ అండ్ మీ. మనం ఇద్దరం దగ్గరగా ఉండాలి. గట్టిగా చెప్పండి జై అనసూయ. జోరుగా చెప్పండి జై అనసూయ. జై అనసూయ అని ఎందుకంటున్నావు? దయ్యాలన్నిటికీ బాసు అనసూయనే. ఇప్పుడు ఉదయం వరకు ఏం చేద్దామంటారు? ఏం చేస్తాము? నిండా దుప్పటి కప్పుకొని గున్నా మామిడి, ఇక గున్నా మామిడి తోటికి. ఈ ఇంట్లో తలుపులు బారుగా తెరిచారంటే నా కోసమేమో. అవునేమో బహుశా.
నన్ను పిలువందే దొంగతనం చేస్తాను, ఇలా ఆహ్వానిస్తే ఖచ్చితంగా వచ్చి దొంగతనం చేస్తాను. ఈ మధ్య అందరూ డబ్బులు పోపు డబ్బాలో దాచుతున్నారు, ఖచ్చితంగా వీళ్ళు పోపు డబ్బాలో దాచే ఉంటారు. నేను దొంగతనం చేస్తాను. సంగీత బిజిలని ఆ దయ్యం ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నట్టుంది. మనం ఎలాగైనా దాన్ని తప్పించుకొని తిరగాలి, లేకపోతే అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటుంది. దాని కంట పడకుండా వెళ్ళిపోదాము. ఈ ఇంట్లో శబ్దాలు వింత వింతగా వస్తున్నాయి, బహుశా ఇక్కడ దయ్యాలు ఉన్నాయేమో, వీటితో తప్పించుకొని తిరగాలి. ఈ పిండి ఎంతో దులుపుకోవాలి. మనం ఆహారంగా దొరికామని వికృతంగా ఎలా నాట్యం చేస్తుందో, వైరస్ సినిమాలో సంపూర్ణేష్ బాబులా డాన్స్ చేస్తుంది ఇది. పాప తప్పించుకొని పారిపోదాం. ఈ పిండిని వదిలించుకున్నాము, ఇప్పుడు దయ్యాన్ని వదిలించుకోవాలి. ఎక్కడైనా తప్పించుకోవాలి. దయ్యం, నువ్వు దయ్యం, నువ్వు దయ్యం కాదా? నువ్వు దయ్యం కదా? నాకు అప్పుడే అనిపించింది దయ్యం ఇంత భయంకరంగా ఎందుకుంటుందని. మీకు విషయం తెలుసో తెలియదో, నేను దయ్యం కన్నా అందంగా ఉంటాను. మాంత్రికుడు ఒకడు ఉన్నాడు, వాడిని పిలుస్తాను. పిలువండి తొందరగా. ఒరే అమరీష్ దోష, మేము ఆపదలో ఉన్నాం, వచ్చి కాపాడు. ఎవరా అమరీష్ దోష? ఇతనే ఆ దయ్యాల మాంత్రికుడు. వీడే దయ్యంలా ఉన్నాడు, వీడే మాంత్రికుడు. దయ్యం ఎక్కడుంది? ఆ చెట్టు మీద ఉంది. చెట్టు మీద దయ్యం, నాకేం భయం. అనండి నాతో గట్టిగా. చెట్టు మీద దయ్యం, మాకేం భయం. చెట్టు మీద దయ్యం, మాకేం భయం. ఓం భూం భూం. పోయింది పోయింది, లేదు మీకు ఇంకా భయం. నేను పోతున్నా. నువ్వు వచ్చాగారుదానా, ఎట్టి మొగందానా, ఏడు మొగందానా, ఎక్కడున్నావు నువ్వు? పో, ఈసారి మూత దూరంలో బాలా. దీపక్ తిజారి, ఈ ఆపద నుంచి మనల్ని బయట పడేసి ఆపద బాంధవుడే లేడా? ఇదిగో రత్తాలు, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని భయపడుతున్నావా? మా ఆవిడ ఇంట్లో ఉంది, అందుకని ఫోన్ తీసుకొచ్చి ఈ చెట్టు మీద దాచిపెట్టా. ఉంటా. ఇప్పటి వరకు మనం భయపడింది ఆ ఫోన్ కాదు, రింగ్ టోన్ కి. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది కదా. ఇది హాస్యాస్పదంగా ఉందని మనం అనుకోవడం కాదు, వాళ్ళు అనుకోవాలి. తప్పకుండా అనుకుంటారనుకుంటాను. రోజా గారు, ఎలా ఉంది హారర్ కామెడీ? ఈ టైప్ ఎప్పుడు అభి సూపర్ గా చేస్తాడు. ఫైనల్ ట్విస్ట్ చాలా బాగుంది. వాళ్ళ ఆవిడకి భయపడి ఆ ఫోన్ అక్కడ పెడితే ఆ రింగ్ టోన్ వల్ల అదొక దయ్యం అనుకుని అందరూ భయపడటం అనేది చాలా బాగుంది. నాగబాబు గారు బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు, సరదాగా ఉంది. నవీన్ రావటం, నవీన్ తర్వాత భూత మాంత్రికుడు రావటం, ఫినిషింగ్ టచ్ వెరీ గుడ్, బాగా ఎంటర్టైన్ చేశారు, వెరీ గుడ్. ఒక మంచి సాంగ్ ని కూని చేశారా? ఇంకా లైఫ్ లో ఆ సాంగ్ చూస్తే మీ ఇద్దరే గుర్తొస్తారు తప్ప. బాహుబలి చూశారు కదండి, పెళ్లికి ముందు మగాడి పరిస్థితి ప్రభాస్ ఏనుగు ఎక్కటం లాంటిది, పెళ్లి తర్వాత మగాడి పరిస్థితి అనుష్క ప్రభాస్ ఎక్కటం లాంటిది. పచ్చేయటం ఎందుకులే అని చెప్పి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూద్దామని ఇలా చూస్తే చచ్చిపోయిన మా నాయనమ్మ గుర్తొస్తుంది, కానీ ఇది బతుకున్న దీని మీద మూడు రావట్లేదండి. మీ జుట్టు ఇంత పొడవుగా ఉంటది, ఏం వాడతారు? ఉదయం లేస్తే తలస్నానం చేస్తానండి, మధ్యాహ్నం ఆయిల్ పెట్టి మర్దన చేసుకుంటానండి. మరి రాత్రికి సవరం తీసి గోడకున్న కుక్కానికి తగిలిస్తుంది. మీరేంటి అక్కడ కూర్చున్నారు? రారా, భోజనం భోజనం అన్నారు, భోజనం వేడి వేడిగా చేసి పెడితే ఇక్కడ కూర్చొని టీవీ చూస్తారేంటండి? వాళ్ళ ఆయన అనుకున్నారు మిమ్మల్ని. నీ మత్తి పరుపు మండ, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండడమేనా? పద లోపలికి. రే ఆగు, అక్క చెల్లెలు లేరా నీకు? నేను మొగుణ్ణి. నా మొగుడు నా పక్కన ఉండగా ఏమే అంటావా? సిగ్గులేరా నీకు? కన్న భర్తను పట్టుకొని ఇష్ట ప్రకారం చేస్తాం. కన్న భర్త
అను సారీ, నిన్ను పెళ్లి చేసుకోవటం లేదని నువ్వు ఫీల్ ఏమవ్వకు. నువ్వు నాకు సరి తూగలేవంతే.